హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు విరించీస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అలాగే మా ఈ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయండి. మాకు మీ రెస్పాన్స్ చాలా ముఖ్యమండి. అలాగే మీకు ఎటువంటి స్టోరీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. వదులు ఆకాష్, ఇది బాల్కనీ, పైగా వర్షిని వాళ్ళ ఫ్లాట్. వర్షిని ఏమీ ఎక్కడికో కిచెన్లోకి వెళ్ళింది. పక్క ఫ్లాట్కి కాదు. తను వచ్చేసరికి మనం కనుక ఇదే పొజిషన్లో చూస్తే ఏమైనా బాగుంటుందా చెప్పు? బాగోదు కదా అని అంది ఆకాష్ని విడిపించుకుంటూ. ఆకాష్ మేఘనాని హత్తుకుంటూ, వర్షిని, జితేంద్ర ఇప్పుడే బయటకు వెళ్ళారు. పృథ్వీ, వర్ష, అభి, శశి శ్రీకర్ ఫ్లాట్లో బిజీగా క్యారమ్స్ ఆడుతున్నారు. ఇంకా మనో వాళ్ళ పిన్ని గారికేమో ఈ అపార్ట్మెంట్లో పైన ఫ్లోర్లోనే ఆవిడ చిన్ననాటి స్నేహితురాలు కనిపించారట. ఇక ఆంటీ కూడా అక్కడికి వెళ్ళారు. సో సంధ్య ఏమో మనోహర్ మీద రివెంజ్ ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచించి నీరసం వచ్చి మళ్ళీ ఆలోచించాలంటే బలం రావాలని లేఖతో పాటు డైనింగ్ టేబుల్ మీద ఐటమ్స్ ఖాళీ చేసే పనిలో చాలా బిజీగా ఉంది అన్నాడు ఆకాష్. అబ్బో, అయితే ఎవరికి వారు బిజీగా ఉన్నారు అని తెలుసుకుని తెలివిగా ఇప్పుడు నా దగ్గరికి వచ్చావన్నమాట అని అంది మేఘన. అంతేగా అని అన్నట్టు తల ఊపాడు ఆకాష్. అయినా నా అందాల రాక్షసి ఒక్కతే ఏం ఆలోచిస్తుందా అని వచ్చాను అని అన్నాడు ఆకాష్ సాగదీస్తూ. ఏం లేదు ఆకాష్, శ్రీకర్, శ్రీలేఖ వాళ్ళ పెళ్ళికి కూడా ఇంట్లో ఒప్పించేసి వాళ్ళ పెళ్ళి కూడా అయిపోతే బాగుండు. ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. కానీ ఒక పక్కన ఎన్ని టెన్షన్స్ మధ్య వాళ్ళ పెళ్ళిని ఎంజాయ్ చేయలేము కదా. ఏమో ఆకాష్, నాకేమీ అర్థం కావట్లేదు. ఒక పక్క టెన్షను, మరో పక్క వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్. ఏం చేయాలో ఏంటో అని అంది మేఘన. నువ్వు ఎక్కువగా ఆలోచించుకు బంగారం. సంజయ్ని, ఉదయ్ని ట్రేస్ చేసే పనిలోనే ఉన్నాడు, సరేనా మనోహర్ అని సంధ్య దగ్గర నుండి సిమ్ తీసుకున్న దగ్గర నుండి ఉదయ్కి మెసేజ్ చేయడం వరకు మొత్తం చెప్పాడు ఆకాష్. అవునా, మనో అన్నయ్య అడగగానే మన సంధ్య సిమ్ బాగానే తీసిచ్చిందే. అయినా సంధ్యలో ఏంటి ఇంత మార్పు అని అంది మేఘన. అవును, తనలో చేంజ్ కూడా త్వరలోనే వస్తుంది అని ఇంటర్న్షిప్ గురించి కూడా మొత్తం అంతా మేఘకి క్లియర్గా చెప్పాడు ఆకాష్. నిజంగా ఆకాష్, పాపం మనోహర్ అన్నయ్య సంధ్యని చాలా ప్రేమిస్తున్నాడు కదా. ప్రాబ్లమ్స్ అన్నీ త్వరగా సెట్ అయిపోతే బాగుండు, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని చూడాలనిపిస్తుంది అని అంది మేఘన. ఆకాష్ మేఘన నీ దగ్గరికి తీసుకుని తన పొట్ట మీద చేయి పెట్టి, మన ప్రేమ ప్రతిరూపం బయటికి వచ్చేలోపు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని చెప్పాడు ఆకాష్. ఈలోపు సంధ్య ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పడంతో మనోహర్ తన పనిని కొంచెం త్వరగా ముగించుకొని ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా వచ్చాడు. సంధ్య మనోహర్ని హాల్లో చూడగానే ఇలా రా నాతో అని తన చెయ్యి పట్టుకుని ఇంకా మరో మాట మనోని మాట్లాడనివ్వకుండా తన రూమ్లోనికి తీసుకెళ్ళింది. సంధ్య అలా తీసుకెళ్తుంటే మనోహర్కి ఏదో డౌట్ వచ్చి లేఖ వైపు చూడగా ఏం పర్వాలేదు, అంతా ఓకే అని లేక సంధ్యకి కనిపించకుండా ఒక పక్క నుంచి సైడ్ చేసింది. సంధ్య మనోహర్ని తన రూమ్లోకి తీసుకెళ్ళాక మనోహర్ ఎదురుగా చేతులు కట్టుకొని మనోహర్ వైపు సూటిగా కోపంగా చూస్తూ, నువ్వు నా కోసం ఒకటి చెయ్యాలి కాదు, చేసి తీరాలి అంది. అవునా, ఏంటది అడుగు అని అన్నాడు మనోహర్.
విను చెప్తున్నా. నా ఇంటర్న్షిప్ నీ వల్లే పోయింది కాబట్టి ఎలానో మా అన్నయ్య మీ కంపెనీలోనే ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని చెప్పాడు. గుర్తుంది కదా, నువ్వు కూడా విన్నావు. కాబట్టి నువ్వు ఏ ప్రాజెక్ట్లో అయితే ఉంటావో నన్ను కూడా సేమ్ అదే ప్రాజెక్ట్లో యాడ్ చేయాలి. ఇది నా ఆర్డర్ అనుకుంటావో రిక్వెస్ట్ అనుకుంటావు ఏమనుకుంటావో నాకు తెలీదు. నన్ను కూడా అదే ప్రాజెక్ట్లో యాడ్ చేయాలి అని అంది సంధ్య. మనోహర్ మనసులో ఇదేంటి, నేను చేయాలి అని అనుకున్నదే కదా ఇది ఇప్పుడు అడుగుతుంది. అయినా ఈ పిచ్చిదాని బుర్రకి ఏమైంది ఇలా అడుగుతుంది? అసలు దీనికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంటే సంధ్యకి లేఖ మాటలు గుర్తొచ్చి లేఖని కుదిపినట్లు కుదుపుదామని మనోహర్ దగ్గరికంటా వచ్చి భుజాలు పట్టుకుని ఊపడానికి ట్రై చేసింది. కానీ పాపం సంధ్య కష్టం వృధా అయినట్టు ఇంచు కూడా కదలకపోగా మనోహర్ సంధ్యని వింతగా చూస్తున్నాడు. ఇంచు కూడా కదలట్లేదు, బండరాయిలా ఉన్నావు, ఏం తింటున్నావు, అన్నమేనా కడుపుకు తినేది, రాళ్ళు తినేస్తున్నావా అని అడిగింది సంధ్య. నేనేం తింటాను చెబుతా, కానీ నీకు నేనంటే అస్సలు ఇష్టం ఉండదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు నేనున్న ప్రాజెక్ట్లోనే వర్క్ చేయాలి అని అనుకుంటున్నావు? నాకు అది అర్థం కావట్లేదు. సడన్గా ఏంటి నీలో ఎంత మార్పు అని అడిగాడు మనోహర్. అంటే ఒకసారి మేఘనా వదిన చెప్పింది, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంటర్న్షిప్ స్టూడెంట్ని అసలు టీంలో జాయిన్ చేసుకోవద్దు అని చెప్పారంట కదా, అవునా కదా? సో అంత ఈజీగా నాకు మీ ప్రాజెక్ట్ టీంలో నన్ను యాడ్ చేయరు. కాబట్టి నువ్వు ఎప్పుడు అంటావు కదా నువ్వంటే నాకు చాలా ఇష్టమని. ఒకవేళ నీకు అంత ప్రేమే ఉంటే కనుక ఈ అసాధ్యమైన పనిని నువ్వు కనుక నా గురించి సాధ్యపడేలా చేస్తే నువ్వు నా కోసం ఏమైనా చేయగలవు అని నమ్మి అప్పటి నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. సో అందుకోసమే నీకు ఇది చెప్తున్నా. ఏం చేస్తావో చేసుకో, మరి నీ ఇష్టం అని అంది సంధ్య నడుం మీద చేతులు వేసుకుని. నిజంగా నువ్వు నాతో ఇంతకు ముందులాగా గొడవ పడకుండా ఫ్రెండ్షిప్ చేస్తావా మరి నేను ఇలా చేస్తే అని పాపం ఆశగా అడిగాడు మనోహర్. డెఫినెట్గా చేస్తా అని చెప్పి సంధ్య తన మనసులో ఇలా అనుకుంటుంది. ముందు ఆవు, నీ టీంలో జాయిన్ అవ్వనివ్వు, నిన్ను ఎంత టార్చర్ పెట్టాలో అంత పెడతాను, నీకు అసలు టార్చర్ స్పెల్లింగ్ రాయించకపోతే చూసుకో అని అనుకుంది తన మనసులో. నిజంగా నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉంటానంటే మన 16 రోజుల పండుగ అయ్యేలోపు నిన్ను మా టీంలో జాయిన్ చేయించి ఆఫీస్కి తీసుకెళ్తాను, చూసుకో, ఇదే నేను నీకు ఇస్తున్న ప్రామిస్ అని అన్నాడు మను. ఏదో చాక్లెట్ కవర్ తీసి నోట్లో పెడతా అన్నంత ఈజీగా చెప్పేశావు, చూస్తా. అయినా మీ బాసు చాలా స్ట్రిక్ట్ అంట కదా, అలాంటప్పుడు నువ్వెలా చేస్తావు అని అడిగింది సంధ్య. నా తిప్పలేవో నేను పడతానులే, కానీ నువ్వు నాతో పాటు వర్క్ చేస్తా అన్నావు. నాకు ఆ మాట ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నువ్వు అన్న మాటకి అని అన్నాడు మనోహర్. ఓహో, మరి అంత ఎగ్జైట్ అయిపోకు. ఒకవేళ నేను మీ ఆఫీస్లో జాయిన్ అయినా కూడా మన ఇద్దరికి పెళ్ళయిందని నువ్వు ఎవరికి చెప్పకు, నేను ఎవరికి చెప్పను, సరేనా? ఇన్కేస్ నువ్వు చెప్పినా నేను చెప్పినా కూడా నేనైతే చెప్పను, నువ్వు చెప్తే మాత్రం అసలు ఊరుకోను అని అంది సంధ్య. ఆ మాటకి మనోహర్కి పాపం కొంచెం బాధగా అనిపించిన సంధ్య ఆఫీస్కి తనతో వర్క్ చేస్తాను అన్నందుకు మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యి, మరి మన వాళ్ళందరికీ తెలుసు కదా అని అన్నాడు మనోహర్. వాళ్ళకి తెలిస్తే అయినా అదంతా నీకెందుకు, అది నేను చూసుకుంటాలే అని అంది సంధ్య. సరే కానీ తిన్నావా అని అడిగింది సంధ్య మనోహర్ని. మనోహర్ లేదు తినలేదు అని అన్నాడు. అయ్యో అవునా, సరే పద తిందువు కానీ అని ముందుకు నడిచింది సంధ్య.
దీని బిహేవియర్ ఏంటి, ఏదో తేడా కొడుతుంది, దేనిలో చేంజ్ స్టార్ట్ అయిందా, లేక అమ్మో కొంపతీసి నా మీద ఏమైనా రివెంజ్ ప్లాన్ చేసిందా ఏంటి అని అనుకుంటూనే పాపం అమాయకంగా సంధ్య వెనుకే వెళ్ళాడు మనోహర్. అప్పటికే ఆకాష్ వాళ్ళు, వర్ష, శశి అందరూ ఉండటం వలన అందరూ కింద కూర్చున్నారు. వాళ్ళతో పాటు మనోహర్ కూడా జాయిన్ అయ్యాడు. మేఘన సోఫాలో కూర్చుంది. సంధ్య, లేక, మనోహర్, పిన్ని అందరికీ భోజనం వడ్డిస్తున్నారు. అందరూ కూడా భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఆకాష్ కూడా మేఘన దగ్గరికి వెళ్ళి మేఘనకి కావాల్సినవి అంతా పెడుతుంది. ఈలోపు మన సంధ్య మనోహర్ వైపు చూస్తూనే ఉంది. మనోహర్ కామ్గా తింటున్నాడు, కానీ ఒక పక్కన ఏంటి నా వైపు ఇలా చూస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదేంటి ఆంటీ, మనోహర్కి ఇష్టమైన కూరలు మనోహర్కి మాత్రమే చేసి పెడితే నేను ఆ కూరల్లో కారం, మనో కోసం చేసిన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిలో ఉప్పు బాగా ఎక్కువ కలిపాను కదా, వీడేంటి అన్నం చాలా కామ్గా తింటున్నాడు, నేను వాడి కోసం చేసిన వాటిలో ఉప్పు కారాలు ఎక్కువగా కలిపాను, అయినా కూడా కామ్గా తింటున్నాడు, ఏం ఎక్స్ప్రెషన్ లేదేంటే అని లేఖతో అంటుండగా, లేక మనసులో నువ్వు ఇందాక నాతో ఉప్పు కారం కలుపుతాను అన్నప్పుడే నేను కూరలు సెపరేట్గా కొంచెం పక్కకి తీసి ఆంటీ మనోహర్కి స్పెషల్గా తీసిన కర్రీస్ అన్నీ చెప్పానే తింగరి అని మనసులో అనుకుని నవ్వుకుంటుంది. ఈలోపు మనసులో లేక మాత్రమే గోళ్ళు కరుక్కుంటూ మనోహర్ వైపే చూస్తూ ఇదెలా సాధ్యం, అయినా వీడేంటి ఇలా తినేస్తున్నాడు అని పాపం సంధ్య ఒక పక్కన ఆలోచిస్తూ గోళ్ళు పీక్కుంటూ ఉంది. సంధ్య వైపు చూస్తూ ఏదో ప్లాన్ చేసింది, వర్కౌట్ అవ్వలేదేమో అనుకున్నట్టు చూస్తున్నాడు. అయినా సంధ్య ఇలా అనుకుంటుందన్నమాట, కారం తినగలిగిన ఉప్పు తినలేరు కదా అని తన చిట్టి బ్రెయిన్తో చించిస్తుంది. చించుతూ ప్లాన్ ఏమీ సక్సెస్ అవ్వలేదా అని వాష్రూమ్కి వెళ్ళింది సంధ్య. లేక ఫోన్ రింగ్ అయితే ఫోన్ కోసం రూమ్లోకి వెళ్ళింది లేక. వాష్రూమ్ నుండి సంధ్య ఫోన్ మాట్లాడి లేక ఇద్దరూ కూడా ఒకేసారి హాల్లోకి వస్తుండగా ఈలోపు కేవలం ఒక అరుపు వినపడింది. పృథ్వీ, శ్రీకర్ ఇద్దరు ఒకేసారి గట్టిగా అరిచారు. ఏంటి ఏమైందో అని పాపం లేక సంధ్య ఏమైంది అని ఫాస్ట్గా కంగారుగా వెళ్ళేసరికి శ్రీకర్ కళ్ళ నుండి నీళ్లు కారిపోతుంటే వాటర్ తాగిస్తున్నాడు. పృథ్వీ ఎదురుగా ఉన్న సోంపు ఫాస్ట్గా తినేస్తున్నాడు. అప్పుడు లేఖకి కథ మొత్తం అర్థమైంది. కిచెన్లో పక్కకు పెట్టిన ఐటమ్స్ మనోహర్ కోసం సంధ్య ఉప్పు కారం కలిపినవి హాల్లోకి తీసుకొచ్చి పాపం పృథ్వీ, శ్రీకర్ తిన్నారు అని. అంతే సంధ్య వెంటనే షాక్ అయ్యి ఇదేంటి, ఈ కర్రీ ఈ పచ్చడి మనో కోసం కదా, వీళ్ళిద్దరు ఎందుకు వేసుకున్నారబ్బా, మనోహర్కి వాళ్ళ పిన్ని విడిగా వండి పెట్టినవి ఎందుకు తినలేదు, ఒకవేళ తనేమైనా ముందే గెస్ట్ చేశాడా, లేకపోతే కర్రీ పికిల్స్ వేసిన బౌల్స్ అన్నీ ఒకేలా ఉండటం వల్ల ఉప్పు కారం కలిపినవి మారిపోయాయా, ఏం జరిగింది, ఈ ఐటమ్స్ ఎలా మారిపోయాయి అని అనుకుంటూ ఉంది మన సంధ్య. అసలే కారం తక్కువ తినే శ్రీకర్కి కారం బాగా ఎక్కువ కలిపిన ఫుడ్ నోటికి తగిలేసరికి తట్టుకోలేకపోయాడు. ఇంకా మజ్జిగ తాగుతూ కారంతో మండుతున్న నోటిని చల్లపరచడానికి నానా తంటలు పడుతూ ప్రయత్నిస్తున్నాడు. సంధ్య లేఖకి సారీ అని చెవులు పట్టుకుని సైగ చేసింది చిన్నగా. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చెయ్యకే, పాపం శ్రీ చూడు ఎంత బాధపడుతున్నాడో, ప్లీజ్ అని అంది లేక చిన్నగా. శ్రీకర్కి మజ్జిగ వాటర్ అందిస్తూ అందరూ శ్రీకర్ చుట్టూ మూగారు. శ్రీకర్ మజ్జిగ తాగిన నోరు మండుతుంటే అబ్బా నేను తట్టుకోలేకపోతున్నానంటే షుగర్ ఉత్తన్నం అన్నీ ట్రై చేస్తాడు. ఒక రకంగా
తన వల్లే ఇలా జరిగిందని పాపం శ్రీలేఖ కంట్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన తన ఫ్లాట్లోకి వెళ్ళి ఐస్ క్యూబ్స్ పెట్టుకుని ట్రై చేస్తా అని శ్రీకర్ పాపం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక 3 నిమిషాల తర్వాత లేఖ కూడా సైలెంట్గా ఎవరికి ఏమీ చెప్పకుండా నెమ్మదిగా శ్రీకర్ ఫ్లాట్కి వెళ్ళింది. మరి ఇన్ని గిల్లి గజ్జాల మధ్య సంధ్య మను ఒకటవుతారంటావా? ఏమనిపిస్తుంది మీకు? అలాగే మను సంధ్య కోసం సంధ్యని తన ప్రాజెక్ట్లో జాయిన్ చేసుకోగలుగుతాడంటారా వాళ్ళ బాస్ని ఒప్పించి? అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు ఈ స్టోరీలో అని గెస్ చేసి మాకు కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే మన ఛానల్లో కొన్ని వీడియోస్కి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ డబ్ వచ్చేస్తుందండి. మీకు నేను అది ఒక పోస్ట్ కూడా పెట్టాను. యాక్చువల్గా సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ ఆడియో అని ఉంటుంది. మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఇంగ్లీషు తెలుగు చూపిస్తుందండి. తెలుగు పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా తెలుగులో వస్తుంది. సో కొంచెం అర్థం చేసుకుని అలా లాంగ్వేజ్ సెట్టింగ్ మార్చుకోండి. థ్యాంక్